51,000 నుంచి 75,000 చేసుకున్నాం. తర్వాత ఇంకా ఆదాయం పెరిగింది, ₹1,16 చేసుకున్నాం, ₹1,116 చేసుకున్నాం. ఎక్కడ ఉండదు ఇండియాలో, ఇండియా మొత్తంలో ఇటువంటి ఆదరణ షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఎక్కడ లేదు. ఇలా పేదింటి పిల్లలు, ఆడపిల్ల ఉంటే గుండెల మీద కుంపటి కాదు, నిశ్చింతగా దర్జాగా పెళ్లి చేసుకునేటువంటి అవకాశం. ఇదే విధంగా బీడీ కార్మికులు నిర్మల్ ప్రాంతంలో కూడా దండిగా ఉన్నారు. ఒక నిర్మల్లో నా దగ్గర లెక్క ఉంది, 66,829 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళ ఇళ్లలో ఓటేస్తే కథమైన ఇందిరాకరణ రెడ్డి విలాపాలికి విజయాన్ని 66,800 అంటే ఆల్మోస్ట్ 67,000 మంది ఆసరా పెన్షన్దారులు ఒక నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నారు. నిన్ననే నాకు మా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను అక్కడ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రచారం పోతే అక్కడ ఒక మాట చెప్పినారు, వారిని ప్రకటించమని చెప్పిన నేను ఎక్కడో కాడ నేనే ప్రకటిస్తాను, నిర్మల్ అప్రాప్రియేట్ ప్లేస్ ఇక్కడ ప్రకటిస్తా ఉన్నా. కొంతమంది బీడీ కార్మికులకు దాని పేరు ఆ ప్రావిడెంట్ ఫండ్ కార్డు, పిఎఫ్ కార్డు మొన్న వచ్చింది, మాకు కూడా ఇవ్వాలంటున్నారు, ఆ కట్ ఆఫ్ డేట్ తీసేయాలంటున్నారు కదా, చీటీలు కొడుతున్నారు. ఇంకా డిమాండ్ ఉందని అర్థం. బీడీ కార్మికులు ఎవరైతే పిఎఫ్ ఉన్నారో ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ తీసేసి అందరికీ కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కారణం ఏంటంటే 4,50,000 మందికి ఇస్తున్నాం, ఇంకో 40,000 మందికి ఇచ్చేది పెద్ద కష్టమా? గ్యారంటీ ఇస్తాం, వాళ్ళు ఎవరు రందిపడే అవసరం లేదు, మళ్ళా టీఆర్ఎస్ని గెలిపియండి, గ్యారంటీగా ఇస్తాం. అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా అనుకున్నామా, కలగన్నామా? ప్రభుత్వమే టీములు పంపించి ఊళ్ళలో అందరికి చెకప్ చేసి, దానికి కూడా కులం లేదు, ధనవంతులు లేదు, పేదవాళ్ళు లేడు, ఊళ్ళోకి వస్తే మొత్తం ఊరుకూరుని చెక్ చేస్తారు. నిర్మల్లో మున్సిపల్ వార్డుకు వస్తే వార్డులో ఉన్న అందరిని చెక్ చేస్తారు. అవసరమైన వాళ్ళకు ఆన్ ద స్పాట్ అద్దాలు ఇస్తారు, స్పెషల్ అద్దాలు ఉంటే అవసరం ఉంటే రికమెండ్ చేస్తారు. ఆపరేషన్లు కూడా జనవరి తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇక్కడికే నేను ప్రజలను వదిలిపెట్టను, ఎందుకంటే సంపూర్ణమైన ఆరోగ్య తెలంగాణ తయారు కావాలి. బట్ ఇక డమ్కీలు కొడితే ఉపన్యాసం చెప్తే కాదు, దానికోసం పని జరగాలి. కంటి వెలుగు కార్యక్రమం కూడా నేను ఆశామాషిగా చేయలే, ఈరోజు పకడ్బందీగా జరుగుతూ ఉంది. ఎక్కువ జిల్లాలు తిరగలేను నేను, ఒక్కొక్క కార్యక్రమాన్ని అనుకున్నట్టు జరగడానికి, రూపకల్పన చేయడానికి 1-2 నెలల టైం పడుతుంది. కంటి వెలుగు కూడా నేను ఒక 2 నెలల టైం తీసుకొని ఎండ్ టు ఎండ్ నేనే రూపకల్పన చేస్తాను, అందుకే చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 80-85 లక్షల మంది ప్రజలను పరీక్షలు చేసినారు, ఇంకా కొనసాగుతుంది. కంటి వెలుగు తర్వాత మీ గ్రామాలకు రేపు ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది. మీ ముక్కు సమస్య, మీ చెవి సమస్య, డెంటిస్ట్ డాక్టర్ల బృందం కూడా వస్తుంది. మీ పండ్ల సమస్య అన్నీ కూడా చెకప్ చేస్తారు. అవసరమైన వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వ తరఫున మందులు ఇచ్చి అవసరమైనటువంటి చికిత్సలు చేస్తారు. దాని తర్వాత ప్రజల యొక్క బ్లడ్ శాంపిల్ కూడా తీసుకుంటారు, తీసుకొని బ్లడ్ గ్రూప్ కూడా అదంతా కూడా కంప్లీట్ రికార్డు చేస్తారు. ఏమవుతుంది అప్పుడు, ఎక్కడనో సారంగపూర్ మండలంలో ఓ పిల్లగానికి యాక్సిడెంట్ అయిందంటే కంప్యూటర్ బటన్ కొడితే ఆయన బ్లడ్ గ్రూపు, ఆయన కథా కార్ఖానా మొత్తం వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆన్ ది స్పాట్ అతను ఆదుకోగలుగుతాం, సాయం చేయగలుగుతాం, ప్రాణాలు నిలబెట్టగలుగుతాం. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి, తద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ స్టేటస్, ఆరోగ్య స్థితిని కంప్యూటరైజ్ చేసి సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఇది మనం ఆలోచిస్తున్నాం. అరకొర ముచ్చట్లు ఏదో తమాషలో చెక్కలు గింతలు పెట్టడమో, నీకు మోచేతికి బెల్లం పెడతాను నాకు మంచి చెప్పడమో అటువంటివి కాదు. దాంతో పని జరగదు. జరిగినంత కాడికి గట్టిగా జరగాలి, పని నిజంగా జరగాలి. బట్టి ఏదో బులిబుచ్చికాలు చెప్పి తమాషాలు చెప్తే కాదు, కడుపు నొప్పికి మాట్లాడితే కాదు, కఠినంగా మాట్లాడాలి, చెయ్యాలి, చెప్పాలి. మనకన్నా సమస్య కాకపోతే కూడా గట్టిగా మాట్లాడి సమస్య చేయాలి. ఆ ప్రకారంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు, ఎప్పుడు ఊహించని కార్యక్రమాలు జరిగినాయా లేదా, మీ ముందుందా లేదా? జరిగింది నిజమే అయితే ఇంద్రకరణ్ రెడ్డి గారిని 1,00,000 మేయర్తో గెలిపియండి దయచేసి. నేను రెండో మాట కూడా చెప్తున్నా, ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే మాకు ఓట్లు లేకుండా మమ్మల్ని ఓట్టుంది తేల్చాలి మీరు. ఎందుకంటే ఇక్కడ అంతా నిర్మల్లో కొద్దిగా దగులుబాజీ రాజకీయం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు
ఇప్పుడు మన దగ్గర ఎంఐఎం పార్టీ ఉంది, మజ్లిస్ పార్టీ ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నేను చెప్పిన, నన్ను విలేకరులు వాళ్ళు అడిగితే, ఎస్ ముझे नाज है मुझे फख्र है మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి తరఫు से అని చెప్పిన. నాకు గర్వం ఉంది అని చెప్పిన. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలకులు ఎవరిని బతకనియలే, కానీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ యొక్క నాయకత్వంలో తెలంగాణలో ఒక పార్టీ బతికున్నదంటే ఇది మా తెలంగాణ గర్వం అని చెప్పింది. ఆ రోజు గర్వపడ్డం కూడా. వాళ్ళు సెక్యులర్గా ఉండే వాళ్ళని ఆదరిస్తారు. హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి బతకాలి, మంచిగా ఉండాలి అని చెప్తారు. తనుకోని గుద్దుకోని అని చెప్పరు. అసదుద్దీన్ ఓవైసీ గారు మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. మైనార్టీ వెల్ఫేర్ బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా సంతృప్తి ఉన్నారు. ఇంకా జరగాలనుంది, ఇంకా మంచి కార్యక్రమాలని ముందటికి అవి చేస్తూ ఉన్నాం. చెయ్యలే ఇంతకుముందు మాటలు చెప్పారు, చాలా బాధ అనిపిస్తుంది. 60 ఏళ్ళ పొద్దండి, ఒకటి కాదు రెండు కాదు. अनीसुल गुरबा एक इमारत है, शहर हैदराबाद में एक इमारत है. जलसे में शामिल हमारे मुसलमान भाइयों को मैं बताना चाहता हूं, नामपल्ली चौरस्ता पे है. अनीसुल गुरबा बुजुर्गों ने कायम किया हुजूर निजाम के ज़माने में, जब से चालू है. कुछ लोग चला रहे, उसके लिए जमीन मांगे, 60 साल में नहीं दी. लेकिन टीआरएस सरकार ने उससे लगा हुआ 30, 35, 40 करोड़ वाला लागत करने वाला 1 एकड़ जमीन 1 मिनट के अंदर मैंने अलॉट कर दिया. और वहां पे 7 मंजिला बिल्डिंग बन रहा है. कोई भी हैदराबाद गए तो देख सकते हैं. आज बहुत जबरदस्त काम हुआ है. इस किस्म का कोई काम ना कांग्रेस करी ना टीडीपी करी. बातें बोले, रमजान में जाते टोपियां पहनते, सिद्धर ओढ़े तो पहनते, हाँ इमाम जामीन बनते. इमाम जामीन भी नहीं बोलने आता बेटों को. దట్టి కట్టిన మాట్లాడతారు. దట్టి కాదు, అది ఇమామే జామీన్. చాలా పెద్ద పవిత్రమైన మాట. నా చెయ్యి గట్టింది కూడా అదే. నన్ను వదిలిపెట్టారు ముస్లిం సోదరులు. నేను ఎక్కడికి పోయినా గ్యారంటీగా ఇదే జిల్లాలో నేను ఉద్యమంలో ఉట్నూరుకు పోయినా. ఉట్నూరులో ఒక ముస్లిం సోదరుడు వచ్చి నా చేతికి ఇమామే జామీన్ లేదు ఆ రోజు. क्या चंद्रशेखर राव, आप जब निकल रहे हैदराबाद से कोई मुसलमान साथी नहीं था क्या, आपके हाथ खाली है అని చెప్పి ఆయన జేబులో నుంచి తీసి ఇమామే జామీన్ కట్టినాడు. ఈ ఇమామే జామీన్ కథ చెప్తారు. 2 నిమిషాలు టైం పోయినా మంచిది. 4 రోజులు కొడతారేమో కానీ వాళ్ళకి ముందు పోకపోతే వాళ్ళు ఉల్లి పెడతారు. ఇమామే జామీన్ ఏంటంటే, మక్కాలో ప్రాఫెట్ మహమ్మద్ గారి మనమడు ఉంటాడు. ఆయన ఒక రోజు అట్లా పోతుంటాడు మక్కాలో. ఒక కషాయ ఆయనకు లేడీ దొరుకుతుంది. లేడీ మాంసం, జింక మాంసం బాగా ఖరీదు కాబట్టి ఆయన సంతోషంగా ఆ జింకను కోయడానికి సిద్ధపడతాడు. అది ఏడుస్తుంటుంది జింక. ఈయన పోయి ఈ మహమ్మద్ ప్రవక్త గారి మన్మడు పోయి కూర్చొని చెప్తాడు, నువ్వు చూసినావా కషాయన, మరి ఆ జింక ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా అని అడిగితే నాకు తెలియదు అన్న. उसका एक छोटा बच्ची है, अरे मैं मर जा रहा हूँ कैसा भी, आखिरी में दूध पिला के गए तो अच्छा, पिला के मरे तो अच्छा था बोल के रो रहे. పాలు దాగిచ్చాను నా బిడ్డకు, చచ్చిపోయే ముందని ఏడుస్తున్నది. ఏ నువ్వు మసలు చెప్తావు లేవా అని అన్నాడు. లేదు నేను నిజం చెప్తాను, నువ్వు విడిచిపెట్టు, మళ్ళీ వస్తుంది ఆ జింక అని చెప్పి. अरे वाह बड़ा होशियार आदमी है भाई आप, मेरे बहुत पैसे मिलने वाले हैं, बोले तो छोड़ता हूँ क्या, बोले तो ठीक है, उसके जगह मैं यहाँ बैठ जाता हूँ आपकी दुकान पे, उसको छोड़ दो, अगर वो वापस नहीं आया तो मुझे काट देना, అది రాకపోతే వాపస్ రాకపోతే నన్ను కోసేయమని చెప్తాడు. అతను కూడా ఆశ్చర్యానికి గురై దాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన జేబులోకి వెళ్ళి రుమాలు తీసి ప్రార్థన చేసి దాని కాలుకు దాన్ని కట్టి పంపిస్తాడు. కరెక్ట్గా పోతుంది, పిల్లకు పాలిస్తుంది, మళ్ళా వస్తుంది. ఆ కషాయ అయినా ఆయన 2 గాలు మొక్కి, అయ్యా నువ్వు ఇంత గొప్పను అని తెలియదు, నేను ఈ జింకను కొయ్యగా అని చెప్పి వదిలిపెడతాడు. ఇమామే జామీన్ అంటే వాపసీ గ్యారంటీ, క్షేమంగా పోయి లాభంగా రా అని బంధువులు పెద్దలు దీవించి కట్టేటువంటి పవిత్రమైనటువంటిది ఇది. ఈ ఆంధ్రులకు నా అద్దెలో ఇద్దరు దట్టి అని రాస్తాడు. వాడు దట్టి కాదురా పట్టి. అది ఇమామే జామీన్. దానికి అంత పవిత్రత ఉంది, దాని వెనుక అంత పెద్ద స్టోరీ ఉంది. కేసీఆర్ కట్టడం మొదలు లోకమంతా కడతారు. ఇప్పుడు మనకి అది ఏందో తెలియదు. ఎవరైనా మెడకు కడితే మెడకు కూడా కడతారు. ఇక ఈ నవ్వి అవి అట్లా తయారైపోయింది కథ. దాని వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉంది. కడితే దానికి అర్థం ఉంది, వ్యవహారం ఉంది. చంద్రబాబు నాయుడు నేను కలిసి, అప్పుడు నేను మంత్రి ఉన్నాయని ముఖ్యమంత్రి ఉన్నాడు,
నిజామాబాద్ పోయినాం. యాదకొచ్చి నాకు నవ్వుతుంది నాకు కూడా. నిజామాబాద్ పోతే రంజాన్ సీజన్ అది. ఒక మస్జిద్ దగ్గర పెద్ద మొత్తం అప్పుడే ప్రేయర్ చేసి అంతా ముస్లిం సోదరులు బయటకు వచ్చింది. నేను సీఎం గారు ఇది రంజాన్ మాసం ఉన్నది చాలా ముబారకమైన అంటే మంచి పవిత్రమైన మాసం, చాలామంది ముస్లిం సోదరులు వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఈద్ ముబారక్ చెప్పాను. నేను ఏం చెప్పాను అంటే ఈద్ ముబారక్ చెప్పాను మాట్లాడుకుంటూ ఆయన నేను చెప్పింది మర్చిపోయిండు. ముస్లిం సోదరులందరికీ ఊద్ ముబారక్ అని మేవల నై బోల్తాదో అచ్చాత తుమ్ బేకార్ కర్ది అని చెప్పి అంటే గట్ల మన రీతి రివాజు మన కల్చర్ తెలియదు. అట్లాంటి వాళ్ళ నుంచి విడిపోయినాం, సంతోషం బయటపడ్డాం, మంచి మాట. ఈరోజు నేను ఒకటే మీతో కోరేది, దయచేసి అందరం అన్ని మతాల వల్ల మంచి కలిసిను మన మైనార్టీలను డెవలప్ చేసుకుంటున్నాం, మన ట్రైబల్స్ను డెవలప్ చేసుకుంటున్నాం, మన సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం. కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి, నాకు టైం దొరకలే, ఎందుకంటే నాకు ప్లానింగ్కు సరిపోయింది. అక్కడ కేంద్రం ఆంధ్ర పెట్టే సమస్యలు, అధికారులు లేకపోవడం, మన హైకోర్టు విభజన కాకపోవడం, కాంగ్రెస్ మిత్రులు మనం పని మొదలు పెట్టగానే స్టేలు తేవడం, అక్కడ యుద్ధం చేయాలా, ఇవన్నీ కూడా జరిగినాయి. నాది ఒక్కటే ప్రార్థన మీతో ఏంటంటే 58 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పరిపాలన ఏం జరిగిందో మీకు తెలుసు, ఈరోజు ఏం జరుగుతున్నదో ఈ 4 ఏళ్లలో మీకు తెలుసు. ఒకటే ఒక మాట, సంపద పెంచినాం మేము. ఎట్లా పెంచినామండి? నమ్మచారం కొడితే పెరిగిందా? పెరగలే. నిబద్ధతగా పనిచేయాలి, నిలబడి పనిచేయాలి. నేను ఒక్కని కాదు, అందరూ చేసింది. ఇది నా పక్కకున్న ఇంద్రకరణ్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే కానీ మంత్రి ఆయన. 2 నదులకు, ప్రధాన నదులకు పుష్కరాలు వచ్చినాయి. అందరు భయపడ్డారు, కోటాను కోట్ల మంది వస్తారు ఎట్లనో ఏమో భయపడ్డారు. ఒక్కటంటే ఒక్క చిన్న తప్పు జరగకుండా, ఎటువంటి సమస్య రాకుండా అటు గోదావరి పుష్కరాలు ఇటు కృష్ణా పుష్కరాలు 2 కూడా సమర్థుడైన మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్వహించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లా కష్టపడ్డాం అందరం కూడా, ఒక్కలం కాదు. ఊరికే డంబకాలు కొడితే కాదు పని పెడతాం. తెల్లని దాకా పొద్దా కష్టపడాలి, నిద్ర లేకుండా పనిచేయాలి, ఆహారం లేకుండా పనిచేయాలి. ఎస్, మీరు గమనిస్తున్నారు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుంభకోణాలు లేవు, భూమి కబ్జాలు లేవు, లంగలు లేరు, గుండాగిరి లేదు, రౌడీ మామూలు లేవు, రాయలసీమ వేట కొడవలు లేవు, ఇలా పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బులు లేవు, ఎటుబడితడి చేసే ముఠాలు లేవు, మత కల్లోలాలు లేవు, కర్ఫ్యూలు లేవు. ఇవన్నీ వాస్తవాలు. చరిత్ర 4 సంవత్సరాల చరిత్ర ఇది. నేను స్టోరీ చెప్తలేను, మీరు రివ్యూ చేయండి దయచేసి. కేసీఆర్ అన్నాడు, ఇది నిజమా అబద్ధమా అనే మాట రివ్యూ చేయండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, హార్డ్ ఫ్యాక్ట్. అంత నిబద్ధతతో పనిచేస్తే, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తే, అవినీతి రహితంగా ఉంటే రాష్ట్ర సంపద పెరిగింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా నేను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తెలంగాణ రాకముందు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇసుక మీద, శాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఈ 10 జిల్లాల తెలంగాణలో 10 ఏళ్లలో 9,56,00,000. 4 సంవత్సరాల తెలంగాణలో 2,057 కోట్లు. ఎక్కడ 9.5 కోట్లు, ఎక్కడ 2,057 కోట్లు. ఎట్లా పనిచేస్తే రావాలి ఇది? మేము దొంగతనం అరికట్టాం, అది 50% అరికట్టాం, ఇంకా 50% ఉంది. నెక్స్ట్ అదే పని మీద ఉంటాం. ఎక్కడికక్కడ స్మగ్లింగ్ అరికట్టినాం, వచ్చే ప్రతి పైసా ఖజానాకు వచ్చేట్టు చేసినాం. అంటే బాధ్యతగా పనిచేస్తే 2,000 కోట్ల అదనపు ఆదాయం వస్తే ఒక టర్ములో 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ధైర్యంతోనే ఇలా రైతు బంధు పథకం పెట్టినాం, ఆ ధైర్యంతోనే ఇలా రైతు బీమా పథకం పెట్టినాం. ఇప్పటిదాకా సంపాదించినాం, నిధులు సమకూర్చినాం, రేపు కూడా సమకూర్చామనే ధీమాతోని, ధైర్యంతోని, ప్రజలు మా వెనుక ఉన్నారనే ఒక విశ్వాసంతో పెంచినాం. మొన్న నేను అనౌన్స్ చేసిన, పెన్షన్ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేస్తాం, గ్యారంటీగా చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే 2,000 కాదు 2,016 రూపాయలు ఇస్తాం. వికలాంగులకు 1,500 నుంచి 3,016 ఇస్తాం. నిరుద్యోగ యువకులకు లక్షలాది మందికి నెలకు 3,016 రూపాయలు వాళ్ళకు కూడా వృత్తి ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా రైతు బంధు పథకం ఇలా ఎకరానికి 4,000 పంటకు చొప్పున ఉంది, సంవత్సరానికి 8,000, దాన్ని 5,000కు పెంచి ఎకరానికి 10,000 రూపాయలు పెంచుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా గిట్టుబాటు ధరలు రావాలి. నీళ్లు తెస్తున్నాం, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. మన ప్యాకేజీలో, నిర్మల్ ప్యాకేజీలో మీకు కూడా 1,20,000 ఎకరాలకు రాబోతా ఉన్నాయి. ఇంకా మిగతా కూడా చేస్తూ ఉన్నాం. స్వర్ణవాగు మీద చెక్ డ్యాములు కానీ మంచి కానీ అవన్నీ కూడా స్టెప్ తీసుకుంటూ ఉన్నాం. మీ కళ్ళ ముందు ఉంది, ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, వార్తలు చదువుతున్నారు. నీళ్లు వస్తాయి, పెట్టుబడి ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. మరి గిట్టుబాటు ధర రావాలి. దాని సంగతి ఎట్లా?
గిట్టుబాటు ధర రావాలంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యూహం రూపకల్పన చేస్తా ఉన్నా. మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్ కావాలి బాగా. ఇప్పట్లాగా ఏదో మిత్తిలేని రెండు కట్ట కాదు. ధారవి అని ఒక మురికివాడ ఉంది బొంబాయి. అక్కడ ఒక మహిళ, చైతన్యవంతమైన మహిళలందరినీ కూడగట్టి లిజ్జత్ పాపడ్ అని చెప్పి ఒక పాపడ్ తయారు చేసే చిన్న పరిశ్రమ పెట్టినారు. అది పెరిగి 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 లక్షలాది మంది మహిళలు దానిలో చేరిపోయి ఇవాళ దాని టర్నోవర్ 1176 కోట్లు దాని టర్నోవర్ ఉంది. ఇండియా మొత్తంలో చాలా ఫేమస్. ఆ విధంగా మన ఐకేపీ మహిళా సంఘాలు కూడా మొత్తం ఈ ధాన్యం అంతా కొనాలి. అన్ని రకాల ధాన్యం, అది పసుపు అయినా ధాన్యమైనా వరి అయినా మొక్కలైనా కొనేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు పెట్టిస్తాం. నిర్మల గ్యారంటీగా వస్తాయి. ఇంకా సెంటర్ కాబట్టి, జిల్లా కేంద్రం కాబట్టి గ్యారంటీగా నిర్మల్లో కూడా 3, 4, 5 వస్తాయి. కల్తీ లేని సరుకులు ఐకేపీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి మహిళా సంఘాలను యాక్టివేట్ చేసి మహిళా సంఘాలకి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లోన్లు శాంక్షన్ చేసి వాళ్ళ ద్వారా నడిపించి ఆ సరుకులన్నీ మన రేషన్ డీలర్ల వ్యవస్థ బాగా బలంగా ఉంది, మనకు ప్రతి గ్రామంలో ఉంది. వాళ్ళ ద్వారా కల్తీ లేని పసుపు, కల్తీ లేనటువంటి కారం పొడి, కల్తీ లేనటువంటి అనేక పదార్థాలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా బాగా సంతోషంగా ఉంటాం. రైతులకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. ఇట్లా కష్టం చేసి వివాహాలు రూపకల్పన చేసుకొని పోతే జరుగుతుంది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి, వచ్చిన రాష్ట్రం ఆగం కావద్దు, నవ్వేటోని ముందర జారి పడద్దు. రెండవ మాట కూడా నేను చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ముస్లింల కోసం రిజర్వేషన్లు అడిగినాం, గిరిజనుల కోసం రిజర్వేషన్ అడిగినాం, వట్టిగా అడగలే, తమాషకు అడగలే. ముస్లింల జనాభా పెరిగింది తెలంగాణలో, తెలంగాణ అలగ్ అయిన తర్వాత ఎస్టీల జనాభా పెరిగింది, అది మా అవసరం, అడిగినాం. ఇక నరేంద్ర మోడీ ఏమైనా జాగిరా, ఆయన తాత జాగిరా, ఆడ పెట్టుకొని పంపించి వాపసు పంపించేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే, వాళ్ళు కూడా అదే పద్ధతి, సెంట్రలైజ్ చేస్తారు, రాష్ట్రాల అధికారాలు హరిస్తారు. అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశంలో రావాలి. వస్తుంది, నేను చెప్తా ఉన్నా ఇలా మీకు. నేను తెలంగాణ వస్తుందని చెప్పినా కూడా ఎవరిని నమ్మలే, కానీ తెలంగాణ వచ్చింది. అట్లనే డెఫినెట్గా ఇది వస్తుంది. రాష్ట్రాల హక్కులు పెరుగుతాయి, అనేక సబ్జెక్ట్స్ రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇటువంటి హక్కులు కూడా సాధించుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. ముస్లిం సోదరులకు, గిరిజన సోదరులకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టుబడతాడు, మీకు తెలుసా విషయం. నేను ప్రారంభించిన ఇక్కడ స్టేట్లో క్యాబినెట్లో తీర్మానం చేసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ప్రత్యేకంగా పంపించినాం. 30 లెటర్లు నేను రాసిన మోడీకి, 30 లెటర్లు నేను స్వయంగా తీసుకుపోయి ఇచ్చినా. కానీ ఆయనకు బీమారి ఉన్నది, హిందూ ముస్లిం బీమారి ఉన్నది. ప్రజలను ప్రజల్లాగా చూసేటువంటి విశాలమైన హృదయం లేదు, కంజెషన్ ఉంది, అందువల్ల చేయలేకపోయినారు. తప్పకుండా రేపు ఫెడరల్ గవర్నమెంట్ తెచ్చి 17 మంది ఎంపీలం హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ గెలవాలి, మిగిలిన 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలి, మొత్తం 17 ఎంపీలను కలిసి కేంద్రం మెడలు వంచి ఈ హక్కులు సాధించుకోవాలి. అదే పద్ధతిలో మనం సాధించగలుగుతామని నేను మనవి చేస్తా ఉన్నా. అవి సాధించి పెడతాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అన్నిటిని మించి తెలంగాణ రాకపోతే, ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్గా రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే ఈ జన్మల కూడా నిర్మల్ జిల్లా అయ్యేది కాదు. నిజమేనా ఈ ముచ్చట? నిజమా కాదా? వినబడతలేదు. మరి ఇలా నిర్మల్ జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత ఏమైనా ఆగుతుందా? ఏది ఆగది. గ్యారంటీగా రైలు రావాల్సిందే, గ్యారంటీగా మెడికల్ కాలేజ్ రావాల్సిందే, ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఏవో ఆగబట్టాడుగా, జిల్లా అవుడే ముఖ్యం. ఓ రోజు రాత్రి దాదాపు 2 గంటలు అవుతున్నది. ఏం చేద్దామా, ఆదిలాబాద్ తమాషా ఉంది కరణ్, మరి ఎట్లా చేద్దామని చెప్పండి అంటే, సరిగా చేసేటోళ్ళు చేస్తాను, మాది 4 చేస్తేనే పక్క అయితే సరిగా ఆ వైశాల్యాన్ని బట్టి మీరు నిర్మల్ కూడా చేయాలి, అటు ఆసిఫాబాద్ కూడా చేయాలని చెప్పి సూత్రం చెప్పిందే ఇంద్రకరణ్ రెడ్డి. ఇవాళ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడాయంటే దానికి ప్రధాన కారణం జోగు రామన్న గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు రాత్రి 2 గంటల టైంలో నాతో కొట్లాడి కూర్చొని చేయించినారు. అనేక మండలాలు చేసినారు కొత్తవి. పెంపి అని ఒక మండలం ఉంది, అది అక్కడ నియోజకవర్గంలో వస్తుంది. దాన్ని అడిగేటోడు కూడా లేకుండా అసలు పెంపి అనే మండలం కూడా వీళ్ళే పట్టుబడి చేయించినారు. చాలా రోజుల నుంచి ఉన్నది సార్ కోరిక, మీరు చేయాలని చెప్పి. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, నేను ఎక్కువగా రాలే, ఆ తూర్పు ఆదిలాబాద్లో కొంత వచ్చిపోయాను, ప్లానింగ్కే నాకు టైం సరిపోలే. అడవి జిల్లా,
రాజధానికి దూరంగా ఉండే జిల్లా కాబట్టి ఎన్నికలైన తర్వాత నా మొట్టమొదటి టూరు అదే వచ్చి బరణచ్చి బుర్నబోవుడు కాదు 3-4 రోజులు ఇక్కడనే ఉండే విధంగా ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్లో ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకొని వస్తాను. ఇక్కడ గిరిజనుల భూముల సమస్యలున్నాయి, పోడు భూముల సమస్యలున్నాయి, ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబల్స్ యొక్క భూముల సమస్యలున్నాయి. వాటన్నిటిని కూడా నేను పరిష్కారం చేపిస్తానని మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నిర్మల అభివృద్ధి కోసం ఇంద్రకరణ్ రెడ్డి గారు అడిగినారు, తప్పకుండా అడగాల్సిందే. ఆయన ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కేసీఆర్ ఏం రైట్లు చెప్తారు అనుకుంటారు. మిషన్ భగీరథ ఇప్పుడు ఊహించలే ఇట్లా వస్తాయని చెప్పి ఆదిలాబాద్ పేరు చెప్పి నన్ను భయపెట్టించినారు. చాలా కష్టమండి ఈ జిల్లాలని. అయింది 80-90% అయిపోయింది. మిగిలిన 10-20% ఉంది. రాబోయే 1-2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్లు వస్తున్నాయి, మీకు తెలుసు. ఎక్కడ వస్తున్నాయో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అది కూడా వాళ్ళు నమ్మలే. మిషన్ భగీరథ అయిపోద్దంటే అయిపోతూనే ఉంది, మీ కళ్ళ ముందే ఉంది. మిషన్ భగీరథ వచ్చింది కాబట్టి నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇతర బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయో వాటిలా కావాలి. ఒకటే సంవత్సరం కాకపోయినా 3-4 ఏళ్ల ప్రాసెస్లో అంచెల వారీగా కావాలి. నేను నా నియోజకవర్గం గజ్వేల్ను పైలట్ తీసుకుందాం అనుకున్నా. ఇంద్రకరణ్ రెడ్డి గారు కోరింది కాబట్టి ప్రత్యేకంగా నిర్మల్ పట్టణాన్ని కూడా గజ్వేల్తో పాటు పైలట్గా తీసుకుంటాం. కార్యక్రమం మొదలు పెడతాం. నిర్మల్ పట్టణమే కాదు, పైలట్కి ఒక మండలాన్ని తీసుకొని పట్టణం ప్లస్ మండలం తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా ఇంద్రకరణ్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక్కడ ఏరా పేరు ఉందని నేను ఎందుకన్నా అంటే చాలా కురుస వ్యక్తులు ఇలా రాజకీయాలలో ఉన్నారు, నీచమైన రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు మేము కలిసి పనిచేస్తాం. ఆయన నేను రిక్వెస్ట్ చేసిన, అసద్ బాయ్ మీరు అంతా పోయి మనం మెసేజ్ ఇవ్వండి అని చెప్పినాం. వారు నిర్మల్కు సభకు రావాలి. సభకు రాకుండా ఆయన పేరేంది కాదు జాబీర్ ఉన్నాడు, ఆయన ఏ ముదోల్ క్యాండిడేట్ రామారావు పట్ల అని వ్యాపారి. ఆయన ఇక్కడ లోకల్ మజ్లిస్ నాయకునికి ఫోన్ చేసి నువ్వు అసదుద్దీన్ బాయ్ సాబ్ రాకుండా చూడాలి, నీకు 25 లాక్ ఇస్తా అంటాడు. ఇది నిర్మలు మహేష్ రెడ్డి వచ్చింది ఇప్పుడే బైసాకు నా దగ్గర కూర్చొని బతిలాడుతున్నాడు కాబట్టి నువ్వు ఆపే ఉంటాడు. ఒక గంట హేరాపికి ఇట్లుంటుందా రాజకీయం? ఇంత చిల్లర పని చేయొచ్చునా? असदुद्दीन ओवैसी आपसे आगुतदा मैं एक ही बात बचाना चाहता हूं, असदुद्दीन ओवैसी 25 लाख में नहीं 25 करोड़ में भी बिकने वाले नहीं है। ये दुनिया के सामने है। इतने गंदे कोशिश करने वाले लोग यहाँ पे आज मुकाबला कर रहे हैं इंद्रकरण रेड्डी से। मैं हमारे मुसलमान भाइयों से और सभी लोगों से भी गुजारिश करता हूं, ऐसे लोगों को मुंह तोड़ जवाब देना चाहिए। जिन्होंने कुछ नहीं किया, जिन्होंने 100, 150, 200 से ज्यादा कभी बजट नहीं दिया। आज क्या हो रहा है, हमारे मुसलमान बच्चे आला दर्जा तालीम हासिल कर रहे हैं। एक एक खवातीन हो या लड़का हो, एक एक स्टूडेंट के ऊपर 1,20,000 रुपए सालाना खर्च कर रहे हैं। एक 10 साल के बाद मुस्लिम कम्युनिटी में एक इनकलाब आएगा। आज हमारे बच्चे बाज़ाब्ता इंग्लिश मीडियम पढ़ रहे, जो हैदराबाद पब्लिक स्कूल में लिटिल फ्लावर में मिलता उस किस्म का तालीम हासिल हो रहा है। मैं बहुत खुश हूं इस बात से, और जो समझ रहे वो तरक्की बिल्कुल मिलेगी, हमें हासिल होगी। और भी कई कार्यक्रम है, कई प्रोग्राम है, आगे चल के आपको आपके इल्म में आएगा। मैं आप सभी लोगों से गुजारिश करता हूं कि यहाँ पे निर्मल में दानिशमंद लोग ज़्यादा है, समझदार लोग ज़्यादा है, पढ़े लिखे लोग ज़्यादा है। हालात को आप बखूब जानते हैं, किसके दौर में क्या हुआ, इन सारे चीज़ों का आपको अंदाज़ा है। लिहाजा इंसाफ कीजिए, टीआरएस पार्टी का तायीद कीजिए। यहाँ मुकामी कायद इंद्रकरण रेड्डी साहब को भारी अक्सरियत से जिताइए, और आपके लिए सारे कार्यक्रम मैं करता हूँ। मेरे पुराने दोस्त हैं, अखबार के नुमाइंदे हैं वो लोग, उन लोगों का अभी मैंने दावत दिया हैदराबाद आने के लिए, उनसे भी मैं गुफ्तगू करता हूँ। और आगे क्या क्या कार्यक्रम लेना चाहिए, क्या क्या प्रोग्राम करना चाहिए, वो सारे दिल से मैं करने वाला हूँ। कोई फालतू फालतू काम नहीं करने वाला हूँ, ये आप लोग जानते हैं। हमारा कमिटमेंट है करने का, क्योंकि तेलंगाना एक गुलदस्ता है, हमारा गंगा जमुना तहजीब है। यहाँ के हर कौम, हर जात, हर शख्स तरक्की करना चाहिए। हर किसी के चेहरे पे नूर आना चाहिए, वो नूराना तेलंगाना बन जाएगा। वो मेरा ख्वाब है, वो मैं चाहता हूँ
इसीलिए मैं आप तमाम मुसलमान भाइयों से गुजारिश करता हूं कि इंद्रकरण रेड्डी साहब का तायद कीजिए। ऐसे चिल्लर पल्लर लोग कुछ चिल्लर कोशिश करेंगे, कांग्रेस भी कुछ झूठी बातें बोलेंगे बहेला फुसलाने का, लेकिन कुछ नहीं होता। अल्लाह का फजल अगर है, जिस किस्म से तेलंगाना रियासत हासिल हुआ ये भी हो जाएगा। फानूस बनकर जिसकी हिफाजत हवा करे, हो शमा क्या बुझे जिससे रोशन खुदा करे। इससे कहता हुए मैं आपसे रुखसत होता हूं। సోదరులారా, ఇంత పెద్ద సంఖ్యలో రైలు వస్తుంది భయ, అన్ని వస్తాయి, వస్తుంది గ్యారెంటీ వస్తుంది. ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఆల్రెడీ చెప్పినాం, మినిస్టర్కి చెప్పినాం, రికమెండ్ చేసినాం. స్టేట్ గవర్నమెంట్ సగం డబ్బులు కూడా భరిస్తామని కూడా చెప్పినాం. గ్యారంటీగా వస్తుంది ఒక రోజు ఎనుకో ముందు అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అన్ని జిల్లా కేంద్రాలు కూడా కొత్తవి, రైల్వే కనెక్టివిటీ రావాలనేటువంటి మనకు ప్రాజెక్ట్ ఉంది. దానిలో భాగంగా ఆటోమేటిక్గా నిర్మల్ వస్తుంది. మరి ఇంత పెద్ద లీడర్ ఉన్న తర్వాత ఆగనే ఆగదు, ఇట్లాగూ నాతోనే ఉంటాడు కాబట్టి ఆగే ప్రశ్నే ఉండదు, టాప్ ప్రయారిటీలో వస్తుంది. మీరేం చింతించే అవసరం లేదు. ఈరోజు నిర్మల్ నేను వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున 70-80 వేల మంది ఒక్కొక్క గ్రామం నుంచి 700, 1000, 1200 తరలి వచ్చి మరి నాకు స్వాగతం తెలిపినందుకు నా పక్షాన, పార్టీ పక్షాన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తు ఖైద్ कीजिए। यहाँ मुकामी कायद इंद्रकरण रेड्डी साहब को भारी अक्सरियत से जिताइए और आपके लिए सारे कार्यक्रम मैं करता हूं। मेरे पुराने दोस्त है, अखबार के नुमाइंदे हैं वो लोग, उन लोगों का अभी मैंने दावत दिया हैदराबाद आने के लिए, उनसे भी मैं गुफ्तगू करता हूं और आगे क्या क्या कार्यक्रम लेना चाहिए, क्या क्या प्रोग्राम करना चाहिए, वो सारे दिल से मैं करने वाला हूं। कोई फालतू फालतू काम नहीं करने वाला हूं, ये आप लोग जानते हैं। हमारे कमिटमेंट है करने का, क्योंकि तेलंगाना एक गुलदस्ता है, हमारा गंगा जमुना तहजीब है। यहाँ के हर कौम, हर जात, हर शख्स तरक्की करना चाहिए, हर किसी के चेहरे पे नूर आना चाहिए, वो नूराना तेलंगाना बन जाएगा। वो मेरा ख्वाब है, वो मैं चाहता हूँ। इसीलिए मैं आप तमाम मुसलमान भाइयों से गुजारिश करता हूँ कि इंद्रकरण रेड्डी साहब का तायद कीजिए। ऐसे चिल्लर पल्लर लोग कुछ चिल्लर कोशिश करेंगे, कांग्रेस भी कुछ झूठी बातें बोलेंगे बहेला फुसलाने का, लेकिन कुछ नहीं होता। अल्लाह का फजल अगर है, जिस किस्म से तेलंगाना रियासत हासिल हुआ ये भी हो जाएगा। फानूस बनकर जिसकी हिफाजत हवा करे, हो शमा क्या बुझे जिससे रोशन खुदा करे। इससे कहता हुए मैं आपसे रुखसत होता हूं। సోదరులారా, ఇంత పెద్ద సంఖ్యలో రైలు వస్తుంది భయ, అన్ని వస్తాయి, వస్తుంది గ్యారెంటీ వస్తుంది. ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఆల్రెడీ చెప్పినాం, మినిస్టర్కి చెప్పినాం, రికమెండ్ చేసినాం. స్టేట్ గవర్నమెంట్ సగం డబ్బులు కూడా భరిస్తామని కూడా చెప్పినాం. గ్యారంటీగా వస్తుంది ఒక రోజు ఎనుకో ముందు